మచ్. అండ్ అలాగే శరత్ కుమార్ గారు సార్, ఇన్ని సంవత్సరాల నుంచి మోహన్ బాబు గారితో మీకుండేటువంటి అసోసియేషన్ తో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ క్వాలిటీ దట్ యు లవ్ అబౌట్ మోహన్ బాబు గారు, ఏది చెప్తారు మీరు? లవ్. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని మా టీచర్ అప్పట్లో చెప్తే నేను నమ్మలేదు సార్. క్వశ్చన్ దాంట్లో లవ్ ఉంది. మోహన్ బాబు అంటే లవ్, మోహన్ బాబు అంటే యాంగర్. యాంగర్ ఉన్న వాళ్ళకి లవ్ ఉంటుంది, లవ్ ఉన్న వాళ్ళకి యాంగర్ ఉంటుంది. ఓకే సార్, మాకు అంతా అర్థమైపోయింది. ఓకే, అండ్ అబౌట్ విష్ణు గారు, వన్ క్వాలిటీ దట్ యూ లవ్ అబౌట్ హిమ్. లవ్ కాదు, ఇక్కడ అయిపోయింది, లవ్ అయిపోయింది. సూపర్ హ్యూమన్ బీయింగ్, డెడికేటెడ్, డిసిప్లిన్డ్. ఈజ్ లైక్ మై సన్. వావ్, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఇంకా వేరే ఏవి చెప్పక్కర్లేదు. సార్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ June 27th? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ పిక్చర్ కోసం. బికాస్ ది ఎఫర్ట్, లైక్ ముఖేష్ జీ చెప్పారు కదా, అలాంటి అంత ఎఫర్ట్ దీని లోపల అందరూ చాలా బాగా పాత్రని ఇచ్చే పాత్రని బాగా చేశారు. సో ఐ ఫీల్ దిస్ ఇస్ కంబైన్డ్ ఎఫర్ట్. అండ్ ఇవాళ ఆల్ ది యంగ్స్టర్స్ షుడ్ నో ఇతిహాసాలు ఏముంది, మహాభారతం అంటే ఏంటి, రామాయణం అంటే ఏంటి, కన్నప్ప అంటే ఏంటి. సో ఈవెన్ హిస్టారికల్ ఫిగర్స్ దే కీప్ ఫర్గెటింగ్. దే ఈవెన్ ఫర్గెట్ గాంధీ, దే ఈవెన్ ఫర్గెట్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్. అప్పుడు ఉన్న పీరియడ్లో ఇలాంటి పిక్చర్స్ వస్తే ది యంగర్ జనరేషన్ కమ్ టు నో ద కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ వాస్ట్ కంట్రీ. ఓకే సార్, సూపర్. సో ఇలాంటి ఒక హిస్టారికల్ ఎపిక్ మూవీని తీసుకొస్తున్న టీం అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ మా స్టీఫెన్ దేవసి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఫెంటాస్టిక్ మ్యూజిక్